రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తిప్పాపూర్ బస్టాండ్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. 1,60 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వేములవాడకు శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే 1,60 లక్షల వ్యయంతో తిప్పాపూర్ బస్టాండును ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈ పనులు పూర్తయిన అనంతరం భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వేములవాడలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. బస్టాండ్ను ఆధునీకరించడానికి 1,20 లక్షల రూపాయలు రవాణా శాఖ మంత్రి పెద్ద పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రిగా దాన్ని అడగగా ఇచ్చిన సందర్భంలో వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు, అడ్డు లక్ష్మీగా గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఈ బస్టాండ్ను తొలగించి ఈ బస్టాండ్ స్థానంలో మరో సంస్థను తీసుకురావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మన ప్రజల పక్షాన, ప్రజల పక్షాన ఈ బస్టాండ్ కాపాడే ప్రయత్నం చేసినటువంటి సందర్భం, దానికి అనుగుణంగా వచ్చే భక్తులకు ఇదే ఇక్కడి నుంచి వేములవాడ పట్టణంలో వెళ్ళేటువంటి క్రమంలో మీరు వస్తున్న చూసినప్పుడు 3వ బ్రిడ్జి గతంలో 3 సార్లు ఈ వర్షకాలంలో కూడినటువంటి సందర్భం. మనం వచ్చిన తర్వాత భూమి సంస్థలు 6 కోట్ల పైసలు తగ్గించుకొని 4 లైన్ హైలెవెల్ బ్రిడ్జి కూడా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 80 ఫీట్ రోడ్డు కూడా 45 కోట్లతో పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంచుమించు 249 కోట్ల 40 లక్షల రూపాయలతో వేల రాజధాని ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి సహకారంతో, గౌరవ జిల్లా మంత్రుల సహకారంతో, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మరి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్నాం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గరీబ్ అగ్రవర్గాల వైద్యుల క్రమంలో అధికారుల యొక్క వారి ఆలోచన కూడా కలుపుకొని వేల రాజధాని ఆలయాలు అభివృద్ధి తీసుకుపోతున్నాం. ఈ రోజు వడ్ల యాగానికి సంబంధించి లోక కళ్యాణ జరిగే క్రమంలో దక్షిణ కాశీ వేయగలిసినటువంటి మన రాజధాని ఆలయంలో మహత్తరమైనటువంటి ఘట్టం ఆ కార్యక్రమానికి ముందు మనకు రావడం కూడా శుభదాయకం, ఆనందదాయకమైన సందర్భంగా నేను చెప్తూ రాబోదు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి మీరు ఇవ్వడంలో కానీ ప్రజల సహకారం కోసంగా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం మీ అందరి సహకారం అందివ్వాల్సిన సందర్భంగా కోరుతూ ఈ స్వామివారు మా కులదైవం రాజరాజేశ్వర పార్వతి అమ్మవారి యొక్క దేవాలయం, అదేవిధంగా ఇంకా పార్క్ గారి బస్టాండ్ ఆధునీకరణకు ప్రత్యేక నిరీక్షణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నాం. బస్సుల సంఖ్య పెట్టడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెట్టడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, బస్టాండ్లను 1984 ఎప్పుడో కంటే ఇప్పటి వరకు బస్టాండ్ ఎత్తేస్తామని ఆలోచన కానీ అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు, మేము కలిసి ఇక్కడ పోరాటం చేసినాం. ఇవాళ మేము అధికారంలో పెట్టిన తర్వాత ఈ బస్టాండ్ను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు 50,000 మంది ప్రయాణికులు వచ్చేటువంటిది దాదాపు 250 బస్సులు 5,000 అన్ని రకాల సౌకర్యాలని 1,10 లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా పాత్రకెళ్లే బస్సులు చెందా ఉన్నారు. గతంలో బొంబాయికి, అదేవిధంగా అన్ని తీర్థయాత్ర ప్రదేశాలతో పాటుగా ఇటువంటి వేములవాడ, ధనంలో అన్ని టెంపుల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్ని జిల్లాలో ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాలకు వెళ్ళడంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడికి సమగ్ర సాధనకు ఎక్కువ మరి దర్శనాలకు సంబంధించినటువంటి యొక్క ఆన్వాయితీని బట్టి అన్ని కూడా చెప్తున్నామని మాట చేస్తూ ఈ రోజు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్నటువంటి కొత్త క్యాబినెట్ అనే వారు ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా ఒక ప్రోగ్రెస్ ఐడియాతో ముందుకు పోతూ నష్టాల నుంచి ఆపరేషన్ ప్రాబ్లం తీసుకొచ్చి ఈరోజు ఆర్టీసీ ముందు ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకు పోతున్నామని మనం అడిగిస్తూ గవర్నమెంట్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడుతూ నా ఆప్త ప్రభాకర్ గారు, సభ్యులు సత్యం గారికి, ప్రియమైన కలెక్టర్ ఎస్పీ గారికి,
ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఈ రోజున పునరుద్ధరించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతోటి ఇక్కడ బాసర కావచ్చు, ఇక్కడ కొండగట్టు కావచ్చు, వెలుగువాడ కావచ్చు, ఇక్కడ భద్రాచలం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అన్ని దేవాలయాన్ని కూడా పునరుద్ధరించడంతో పాటు ఈ రోజున ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ప్రతి తల్లి కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి అది మొక్కులు తీసుకుని వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈనాడు ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్సు అది. ఇది తెలంగాణ ప్రభుత్వంలో దిగ్విజయంగా నడుస్తుంది. అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమానికి ఊపిరిలోనటువంటి ఆర్టీసీ ఇది పేదలకు సంబంధించి సామాన్యులకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ. దీన్ని కాపాడటం కోసం ఒక మంచి అధికారులు నియమిస్తే ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినా కూడా దీని లాభాల పట్ల పట్టించి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో అత్యంత పెద్ద సంస్థ అయినటువంటి ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీని ఇంకా విజయవంతంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని బస్ స్టేషన్లు కూడా నాలుగేళ్ల గారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లు కూడా మీరు ఇదే పద్ధతిలో 2-3 సంవత్సరాల్లో డెలివేట్ చేసి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం మీరు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈనాడు ప్రభాకర్ గారు చూసిన మేరకి వరుణయాగాన్ని కూడా ఈరోజు అన్ని దేవాలయాల్లో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల 2 నెలలు ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మన రైతాంగం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నటువంటి వర్షం కూడా ఇవాళ నిన్న 2-3 రోజులుగా మనకి వర్షం కూడా పడుతుంది. రైతులందరూ కూడా దయచేసి ఆగస్టు నుంచి ఏ పంటలు వేస్తే చేసుకొస్తాయో, ఏ పంటలు వేస్తే మనం ఇవ్వగలుగుతామో అటువంటి పంటలు వేసి మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ వేములవాడ రాజరాజేశ్వరి అదేవిధంగా ఆ మహానుభావుల యొక్క దయ వల్ల మనకి కురిసినటువంటి వర్షాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ